అసలు క్రైస్తవులకి హైందవులకి మధ్యలో ఈ శత్రు భావన పోవాలంటే క్రైస్తవులు పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైందవుల దేవుళ్ళని, హైందవుల గ్రంథాలని, హైందవుల పెద్దల్ని దూషించకుండా, తిట్టకుండా, కించపరచకుండా, వాళ్ళ పేర్లు ఎత్తకుండా వీళ్ళ స్వార్థ వీళ్ళు చెప్పుకోవాలి. టీవీ ఛానల్లో కానీ, యూట్యూబ్లో కానీ, బయట కానీ. తర్వాత ఇప్పటి వరకు ఏవైతే ప్రస్తావించి తిట్టారో, దూషించారో, వ్యంగ్యంగా మాట్లాడారో మీ గ్రంథాల గురించి అవన్నీ వీడియోలన్నీ ఇప్పటి వరకు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో నుంచి తీసేయాలి. డిలీట్ చేసినా పర్లేదు, ప్రైవేట్లో పెట్టుకున్నా పర్వాలేదు. వీటన్నిటికీ మా పాస్టర్లందరి తరపున సిద్ధంగా ఉన్నాం మేము. నేను చెప్తున్నాను, అందరూ సిద్ధంగా ఉన్నాం. మెయిన్ లైన్ పాస్టర్స్ అందరూ కూడా ఓకే. ఎవరైతే యూట్యూబ్లలో డిబేట్లు చేస్తున్నారో లేదంటే వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమ్మతమే. ఇవి ఇంతటితో ఆపేద్దాం అంటానికి. ఇక ఎలాంటి సందర్భంలో కూడా హైందవులకు సంబంధించినది ఏది మేము ఎత్తుకోకుండా, ప్రస్తావించకుండా మా పని మాత్రమే మేము చేసుకుంటాం. ఇలా మనం ఒక నిర్ణయానికి రాగలిగితే రానున్న రోజుల్లో భారతదేశంలో మీరు వేరు మేము వేరు అన్నటువంటి ఆ శత్రు భావనపై కలిసిమెలిసి బ్రతకడానికి అవకాశం ఉంటుందని ఒక నిర్ణయానికి. జై శ్రీరామ్ హిందూ బంధులారా, నిన్నటి నుంచి ఒక వీడియో ఒకటి మన సోషల్ మీడియాలో వస్తుందండి. అదేమిటంటే క్రైస్తవులు హిందువులతో శాంతి కమిటీ వేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ చర్చకు వచ్చే ముందు, ఈ కమిటీకి వచ్చే ముందు క్రైస్తవులు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి ఏంటంటే శాంతియుతంగా ఉండే హిందువులు ఇళ్ల మధ్యకు వచ్చి మత ప్రచారం చేసి హిందూ దేవీ దేవతల మీద కారుకూతలు కూసే ఈ పాస్టర్లను నిలువరించిన, లేకపోతే అక్కడ స్థానికంగా ఉండే హిందువులు ఆర్చేయడంతో వారిపైన క్రైస్తవులుగా ఉండి కూడా క్రైస్తవ మతంలో మారి కూడా హిందూ సర్టిఫికేట్తో అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇప్పటికి అనేక కేసులు పోలీస్ స్టేషన్లో, కోర్టుల్లో జరుగుతున్నాయి. ముందు మీరు శాంతి కోరుకునే వారి అయితే ముందు శాంతియుతంగా ఆ కేసులన్నీ తీసుకుని హిందూ సమాజం ముందుకి నిజాయితీగా రావాలని చెప్పి, అలాగే ఎక్కడైనా సరే హిందూ ఇళ్ల దగ్గర మేము మా మత ప్రచారం చేయమని చెప్పేసి బేషరతుగా అన్ని క్రైస్తవ సంఘాలు, అన్ని మినిస్ట్రీస్ మీరు అందరికీ బేషరతుగా ఒక ఒప్పంద పత్రం రాసి మా హిందువులకి ఇస్తే మీ మీద మాకు నమ్మకం ఉంటుంది, మీతో శాంతి కమిటీ వేసుకోవడానికి వీరు నిజంగానే శాంతిగా వస్తున్నారని చెప్పి మీ మీద మాకు నమ్మకం కలుగుతుంది. కాబట్టి ముందు మీరు శాంతి మతస్థులని నిరూపించుకోవడానికి ఈ అక్రమంగా పెట్టిన కేసులు తీసేసి హిందువుల పట్ల అనేక రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ హిందూ ధర్మం మీద, దేశం మీద చేసిన వ్యాఖ్యలకి బహిరంగ క్షమాపణలు చెప్పించి మా హిందువులకి, అప్పుడు మా హిందువులతో శాంతి కమిటీకి రావాలని చెప్పి వచ్చి మీ నిజాయితీని నిరూపించుకోవాలని, మీరు నిజంగా శాంతినే కోరుకుంటే ఇవన్నీ చేసి వస్తారని చెప్పి కోరుకుంటున్నాను.